ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము యెషయా గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. గ్రుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకట్లో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, మరి నీతి విషయంలో మన దేవుడైన యెహోవా నిన్ను నన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను అని ఇక్కడ మనకి వాక్యం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రత్యేకంగా ఈ వాక్య భాగం ఎవరైతే ప్రభు పిలుపును కలిగి ఉండి ఆయన రక్షణతో అలంకరించబడి ఉండి ఆయన ఏర్పాటు ఉన్న ప్రజల గురించి రాయబడుతున్నటువంటి మాటలు ఈ మాటలు. యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను అని చెప్పి దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. అవును ప్రియులారా, అనేక మందిలో కోట్లాది మంది ప్రజలలో ప్రభు నిన్ను నన్ను ఎన్నుకొని ఏర్పరచుకొని ఆయన స్వకీయ సంపాద్యంగా చేసుకొని ఎందరికో నేను ధన్యతను నీకు నాకు ఇచ్చి ఆయన కుమార్తెగా కుమారుడిగా మనల్ని అంగీకరించి ఆయన మన చేతిని పట్టుకున్నాడు. ఆయన రక్షణతో మనల్ని అలంకరించాడు. ఆయన సొత్తుగా మనం చేసుకొని ఏమంటున్నాడంటే, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. మనల్ని రక్షించడం మాత్రమే కాదు, మనల్ని చీకట్లోని వెలుగులోకి రప్పించడం, మరి మరణంలో నుండి జీవంలోనికి రప్పించడం మాత్రమే కాకుండా మనల్ని ఎలా ఏర్పరచున్నాడంటే, మనల్ని కాపాడి ప్రజల కొరకు ఒక నిబంధన జనముగా ప్రభు మనలను ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? అన్ని జనులకు వెలుగుగా ఉండటానికి ఆయన మనల్ని నియమించుకున్నాడంట. మన చుట్టూ ఉన్నటువంటి అనేకులు మనల్ని పరీక్షిస్తున్నప్పుడు, వాళ్ళు మన యొక్క ప్రవర్తన గమనిస్తున్నప్పుడు, మన సాక్షి జీవితాన్ని వాళ్ళు పరిశీలిస్తున్నప్పుడు, వారికి మనం వెలుగుగా ఉండేలాగున మనం ఈ లోకంలో ఉండాలని ప్రభు నిన్ను నన్ను ఎన్నుకొని ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఎందుకు మన చేతిని ప్రభు పట్టుకున్నాడంటే, పై భాగంలో మనం గమనిస్తే, గ్రుడ్డివారి కన్నులు తెరుచుటకు. ఎవరు గ్రుడ్డివారు? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసమైనటువంటి వారి మనోనేత్రాల గుడ్డుతనం కలుగు చేస్తుంది. క్రీస్తు మహిమ వారికి ఉదయింపకుండా అని కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడిన రీతిగా ఎవరైతే ప్రభువుని గురించి తెలుసుకోనుకోకుండా ఇంకా మరి గుడ్డితనంలో ఉన్నారో, యుగ సంబంధమైన దేవత వేసిన ముసుగులో చిక్కుకుపోయి ఉన్నారో, అలాంటి వారికి రక్షణ వెలుగు కలగడానికి వారు కన్నులు తెరవబడి ప్రభువుని సత్యాన్ని గ్రహించే విధంగా వారి కొరకు తెరుచుటకు మన కొరకు మనల్ని ఎన్నుకున్నాడంట. బంధింపబడిన వారిని చెరసాలను వెలుపలికి తెచ్చడానికి మనల్ని ఎన్నుకున్నాడంట. ఎవరైతే బంధించబడి పాపపు కట్లతో బంధింపబడి చెరసాల లాంటి చిక్కుల్లో చిక్కుకుపోయి ఉన్నారో, సాతానికి అబద్ధ హస్తాల్లో చిక్కుపోయిన వారిని వెలుపలికి తేవటానికి నిన్ను నన్ను ప్రభు ఎన్నుకున్నాడు. చీకట్లో నివసించే వారిని బందీ గృహముల నుండి వెలుపలికి తెచ్చుటకు. ఎవరైతే పాపాంధకారంలో జీవిస్తూ రకరకాల వ్యసనాలకు బందీలైపోయి దాని నుంచి బయటికి రాలేక కొట్టుమిట్టాడుతున్న వారిని మరి విడిపించి వారిని ప్రభువులోకి నడిపించడం కొరకు ప్రభు నిన్ను నన్ను ఎన్నుకొని ఉన్నాడు. అందుకే అంటున్నాడు, ఈ విధంగా చేయుట కొరకు యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకున్నానని చెప్పని ఉదయకాలం ప్రభు మరొకసారి మనకి ఉదయకాలంగా జ్ఞాపకం చేస్తుండగా, మనందరం కూడా మన పిలుపును, మన రక్షణను, మన తొలి దినాల్లో మనకున్నటువంటి ఆత్మీయ ఆసక్తిని, విశ్వాసాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో ప్రభు నీకు నాకు అప్పగించిన బాధ్యత అంటే గుర్తెరిగి నశించిపోతున్న ఆత్మల కొరకు మన చుట్టూ ఉన్నటువంటి పాపాంధకారంలో చిక్కుకుపోయిన వారికి, గుడ్డితనం ఉన్న వారికి, బంధింపబడిన వారికి విడుదల కలిగించేవారుగా నీవు నేను ఉండులాగన ప్రభు మనం సిద్ధపరిచినట్లుగా మనం మరొకసారి ప్రభు చిత్తానికి అప్పగించుకొని మళ్ళా మొదటి ఆసక్తి కలిగి ప్రభు కృపలో ముందుకు సాగిపోదాం. అటు కృపా ప్రభు మనకు అందరికీ దయచేయను గాక. ఆమేన్.
ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ కొందనాలు. ఉదయకాల సమయంలో మాకు ఇచ్చినటువంటి ఈ లేఖన భాగాన్ని బట్టి నీ కొందనాలు ప్రభా. నిజమే ప్రభా, ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నన్ను మమ్మల్ని ఏర్పరచుకొని మా చేతిని పట్టుకున్నావు. గుడ్డి వారిని కనులు తెరిచేవారిగా, బంధింపబడిన వారిని చెరసాలను వెలుపలికి తెచ్చేవారిగా, చీకట్లో నివసించే వారిని బందీగృహం నుండి వెలుపలికి తెచ్చేవారిగా మేము ఉండటానికి సహాయం చేయండి ప్రభా. మా యొక్క పిలుపు నిర్లక్ష్యం చేయక మీ నా మహిం కొరకు, నీ రాజ్యవ్యాప్తి కొరకు పాటుపడే కృప మాకు అందరికీ దయచేయండి. ఇద్దరు దీవులతో నింపి నడిపించండి. దినం ప్రభా, బర్త్డే మ్యారేజ్ చేసుకుని బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. మేము చేయి పని పాటలో రాకపోకలో క్షేమం కలుగు చేయమని, బలహీనలను ముట్టి స్వస్థపరచండి, దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చమని, ఇద్దరు దీవులతో నింపి నడిపించమని యేసునామములో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమెన్.